వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రధానికి జగన్ లేఖ రాయడం విడ్డూరంగా ఉంది. వైసీపీ నేతలే గంజాయిని రాష్ట్ర పంటగా పండించారన్న అనిత. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో జరగని అభివృద్ధి. లబ్ధిదారులకు త్వరలో టిడ్కో ఇల్లు అందజేస్తామన్న మంత్రి టీజీ. తాటిపత్రి మున్సిపాలిటీని భవిష్యత్తులో అగ్రస్థానంలో నిలబెడతా. మున్సిపల్ ఎక్స్ ఆఫీషియో సభ్యునిగా అస్మిత్ రెడ్డి ప్రమాణం. చంద్రగిరి నియోజకవర్గంలో 50 రోజుల్లో 34 మంది వైసీపీ నేతలపై దాడి. ఆగ్రహం వ్యక్తం చేసిన చెవిరెడ్డి. పాలమూరులోని మూసాపేటలో రైతుల సంబరాలు. రుణమాఫీ చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. వెలికొండలో రషీద్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇక్కడతో ఆపుతున్నారు, ఇక్కడ వరకు రావడం కేసు పెట్టడం. సంబంధం లేదని చెప్తున్నాడు. నేను ఎలా చెప్తాడు సంబంధం లేదని? నువ్వేగా వెనకాల నుండి చేపించింది. పాత కక్షలనే ఒట్టి అబద్ధం చెప్తున్నాను. అసలు ఇంత ఊరుంది, అడిగి కనుక్కోండి మీరు. అసలు లేదండి, తెలుసు. అన్న పిలుస్తాడంట, అందుకని నమ్మాడు నా బిడ్డ. అన్న అని పిలుస్తాడంట, అందుకని నమ్మి ఆయన అసలు నమ్మకంతో నాకేం చేస్తాడని ఒక్కడిని చేసి నరికాడు. వెనక నుంచి నరికాడు. అసలు ఏం లేదు. ఎవరైతే మాట్లాడారో మొత్తం అంటున్నారు. మేము తదితరులు తారుమార్చాలని కృష్ణాపేట నుంచి 7 ఇచ్చారు. ఆ 7 నేను లోకల్ కాబట్టి కాల్ డేటా రికార్డు వస్తే ఎవరెవరు ఉన్నారు మొత్తం బయటకు. దాన్ని బట్టి సిద్ధు అనేవాడు మొత్తాన్ని 5 వెపన్స్ అందించింది ఇస్తాడు సార్. జరిగింది రాజకీయ హత్య అయితే ఎంత తారుమార్చేసి
వ్యక్తిగత కక్ష అని చెప్తున్నారు. అషాబెడ్ నుంచి జరిగింది రాజకీయ కక్ష. అషాబెడ్ నుంచి వెపన్ అందించి ఇతను సార్, ఇతను బెండ్ మీద హెల్మెట్ పెట్టుకొని వీడిని వచ్చి డ్రాప్ చేశాడు. మా తమ్ముడు వైన్ షాప్ 8ంటికి మనం క్లోజ్ చేస్తాం, ఆ డయానికి వీడు డ్రాప్ చేశాడు. వాడు షటర్ వేసాడు, డయానికి వచ్చి వెనక నుంచి ఫస్ట్ దెబ్బ వెనక వేసాడు. ఇక వివరాలు చూద్దాం. చిన్నపిల్లలతో గంజాయి రవాణా చేస్తూ వారిని పోలీసులకు కాపలా పెట్టిన గనుడు మాజీ సీఎం జగన్ అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అలిపిరి వద్ద ప్రత్యేక పూజలు చేసి కాలినడకన తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారామె. గంజాయి మత్తులో మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ అనిత ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలే గంజాయిని రాష్ట్ర పంటగా పండించారని అనిత మండిపడ్డారు. పొంగనూరులో టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించింది ఎవరో ప్రజలకు తెలుస్తుందన్నారు. ప్రధానికి జగన్ లేఖ రాయడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. మీ చెల్లెళ్ళు షర్మిలా సునీతకు న్యాయం చేయగలవా జగన్ అని అనిత నిలదీశారు. వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఏపీ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులోని టిడ్కో గృహ సముదాయాల వద్ద నిర్మించనున్న మహిళా మార్ట్ భవనానికి మంత్రి భరత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గౌరి చరితారెడ్డి, బొగ్గుల దస్తగిరి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు టిడ్కో గృహాలు దాదాపు పూర్తి చేసిందన్నారు. అయితే వైసీపీ సర్కారు చిన్న చిన్న పనులు కూడా పూర్తి చేయకుండా లబ్ధిదారులకు ఇవ్వలేదని మంత్రి తెలిపారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో టిడ్కో ఇల్లు అభివృద్ధి చేసి త్వరలో లబ్ధిదారులకు ఇస్తామని మంత్రి అన్నారు. చంద్రబాబు గారు బీదవాళ్ళకి హౌసెస్ అంటే మామూలుగా ఏదో నార్మల్ హౌసెస్ కాకుండా కాంక్రీట్తో మంచి హౌసెస్ పోయి చూసాం మేము పర్సనల్గా, నేను, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరము. ఎంత బాగుందంటే అంత బాగుంది. అంటే ప్రీవియస్ ప్రభుత్వము ఒక సాడిజంతో పనిచేశారనమాట. అంటే ఎక్కడ చంద్రబాబు గారికి పేరు వస్తుందని చెప్పి వాళ్ళు చేసిందంతా ఏమి అంటే లాస్ట్ 5 ఏళ్లలో ఒక కలర్లు కొట్టడం, ఆ కలర్లు తప్ప చేసిండేది ఏంది లేదు. దాదాపు 10,000 కుటుంబాలు ఇక్కడ వచ్చేదానికి ఆస్కారం అన్నీ అయిపోయినాయి. జస్ట్ ఇంకొక టచ్అప్లు చేసి ఇప్పుడు ఆ 5 years నుంచి చేయలే కాబట్టి ఆ బడ్జెట్లు కొద్దిగా పెరిగి ఇప్పుడు దాదాపు మేబీ 100+ crores అయిపోగొడితే 10,000 people కెన్ లివ్ హ్యాపీలీ. నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే, నేను ఎలక్షన్స్ ముందు ఇంటింటికి పోయినప్పుడు చాలామంది కంప్లైంట్ ఇచ్చారు, సార్ మాకు ఇల్లు లేదు, టిట్కోలో పెట్టాము, టిట్కోలో మేమేం చేరకుండా ముందనే మాకు బ్యాంక్ నుంచి కట్ అయిపోతాం. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ గతంలో నెంబర్ 1గా ఉండేదని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో మళ్లీ అగ్రస్థానంలో నిలబెడతామని ఆయన చెప్పారు. అనంతపురం జిల్లా తాటిపత్రి మున్సిపల్ ఆఫీసులో ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జరిగిన మున్సిపల్ సమావేశంలో చైర్మన్ ప్రభాకర్ రెడ్డి పలు అంశాలపై చర్చించారు. కొందరు వైసీపీ కౌన్సిలర్లకు ఉపాధిగా స్టోర్ డీలర్షిప్లు ఇస్తామని తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి రావడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఒక 5 ఏళ్ల కిందట, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 2014, 10 ఏళ్ల కిందట అనుకోవచ్చు, ఒక కౌన్సిలర్గా వచ్చాను ఇదే రూమ్లోకి. చాలా ఆనందంగా ఉంది. ఇందాక మన చైర్మన్ గారు అడిగినట్టు ఖచ్చితంగా రేపు మన సమస్యలు ఏవైతే ముఖ్యంగా నీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, ఆల్రెడీ మన గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం జరిగింది. వారిని కోరాను, రేపు మన ప్రభుత్వం ఒకసారి సెటిల్ అయినాక మాకు నిధుల ద్వారా సహాయం చేయాలని కోరాను. ఖచ్చితంగా చేస్తా అన్నాడు. ఏ విధంగా అయితే, ఏ నమ్మకంతో అయితే మన తాడిపత్రి ప్రజలు నన్ను ఒక ఎమ్మెల్యేగా గెలిపించారు, ఈ తొలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి రావడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది.
ఒక 5 ఏళ్ల కిందట, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 2014 10 ఏళ్ల కిందట అనుకోవచ్చు, ఒక కౌన్సిలర్గా వచ్చాను ఇదే రూమ్లోకి. చాలా ఆనందంగా ఉంది. చంద్రగిరి నియోజకవర్గంలో 50 రోజుల్లో 34 మంది వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడి చేసి ఆస్తులు ధ్వంసం చేశారని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆరోపించారు. అర్ధరాత్రులు ముసుగులు వేసుకొచ్చి మరీ వైసీపీ నేతలను ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్లు తాము అధికారంలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే పులవర్తి నానిపై ఒక్క కేసు కూడా పెట్టలేదని చెవిరెడ్డి చెప్పారు. ప్రజల్లో సానుభూతి కోసం నాని ఆడిన నాటకాల వల్ల ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు అకారణంగా సస్పెండ్ అయ్యారన్నారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు తర్వాత చంద్రగిరిలో జరిగిన దాడులపై మీడియాకు చెవిరెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముందర బహిరంగంగా చెప్తున్నా, అదే నాని గారిని అడుగుతున్నా, 5 సంవత్సరాలు నీకు 2 క్వారీలు ఉన్నాయి, ఒక క్వారీ అయినా ఒక గంట అయినా నీకు మూసారా అని అడుగుతున్నా. ఎందుకు మేలేదు? నీ 2 క్వారీలో సజావుగా 5 సంవత్సరాలు జరిగాయంటే మేము సహకరించాం కాబట్టి కదా నీకు జరిగాయి. మేము సహకరించకుండా ఉన్నట్లయితే నీ క్వారీలు జరుగుంటాయని అడుగుతున్నా. పెద్దిరెడ్డి గారి కాడ నుంచి నా వరకు ఈరోజు మీ ముందర చెప్తున్నా నాని గారు, నేను అబద్ధం చెప్పే వ్యక్తిని కూడా కాదు. ఇక్కడ మీ అందరికీ కూడా తెలుసు, తప్పనిసరి పరిస్థితులు చెప్పాల్సి వస్తుంది. తన రాజకీయ ఎదుగుదల కోసం తన క్యారెక్టర్ పైన, తన నాయకత్వం పైన, తనకున్న క్యాలిబర్ పైన, తనకున్నటువంటి క్వాలిటీ ఆఫ్ థింకింగ్ పైన, డెవలప్మెంట్ పైన నాయకుడిగా ఎదగాలి. ఒక మనిషిని విలన్గా చూపించు, ఒక రకమైనటువంటి అభద్రతను క్రియేట్ చేసో, విధ్వంసాన్ని క్రియేట్ చేసో, ఎవరితో పోరాటం చేస్తున్నానో, ఎవరితో నేను ఉద్యమం చేస్తున్నానో, పోరాటం చేస్తాను చెప్పుకుంటే ఇప్పుడు నాయకుడు కాలేడు. కూడా పదవులు వస్తాయని అలా చేసుకుంటూ వస్తాయనేటువంటి ఒక భ్రమలో నుంచి 5 సంవత్సరాలు నీ క్వారీ ఒక రోజు మూసారని అడుగుతున్నా. ఈ రోజు మీకు చెప్తున్నా, మేము ముందర బహిరంగంగా చెప్తున్నా, అదే నాని గారిని అడుగుతున్నా, 5 సంవత్సరాలు నీకు 2 క్వారీలు ఉన్నాయి, ఒక క్వారీ అయినా ఒక గంట అయినా నీకు మూసారా అని అడుగుతున్నా. ఎందుకు మేలేదు? నీ 2 క్వారీలో సజావుగా 5 సంవత్సరాలు జరిగాయంటే మేము సహకరించాం కాబట్టి కదా నీకు జరిగాయి. మేము సహకరించకుండా ఉన్నట్లయితే నీ క్వారీలు జరుగుంటాయని అడుగుతున్నా. ఏలూరు జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. జిల్లాలోని పలుచోట్ల వాగులు, వంకలు వరద నీటితో పోటెత్తుతున్నాయి. వర్షాల కారణంగా చింతలపూడి మండలం తమ్మిలేరు రిజర్వాయర్కు వరద నీరు పోటెత్తింది. జలాశయానికి వరద నీటి ఇన్ఫ్లో 1527 క్యూసెక్కులుగా ఉంది. తమ్మిలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 355 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 338.2 అడుగులు ఉంది. రిజర్వాయర్లో నీటి నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో యనమదొర్రు డ్రైన్ పొంగి ప్రవహిస్తుంది. ఎర్రకాలువ నుండి వరద నీటిని యనమదొర్రు డ్రైన్ ద్వారానే సముద్రంలోకి విడుదల చేయాల్సి ఉండడంతో ఎగువ నుండి ముంపు నీటిని ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు యనమదొర్రు డ్రైన్కి వదులుతున్నారు. ఈ నేపథ్యంలో డ్రైన్కు ముంపు నీరు భారీగా చేరుకుంటుంది. దీంతో ఇరిగేషన్ అధికారులు యనమదొర్రు డ్రైన్కు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు పశ్చిమ డెల్టాలో ముఖ్యంగా భీమవరం నియోజకవర్గం పాలకోడేరు మండలంలో వరి నారుమడులు పూర్తిగా నీటమనిగాయి. ఖరీఫ్ సాగుకు ఆదిలోనే నష్టం తలెత్తిందని రైతులు వాపోతున్నారు. ఒకేసారి రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం దేశంలో ఇదే తొలిసారి అని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో రుణమాఫీ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రైతన్నలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రజా ప్రభుత్వం తమదని అన్నారాయన. రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చిన గత ప్రభుత్వం 3 విడతలుగా చేసి మోసం చేసిందని మధుసూదన్ రెడ్డి విమర్శించారు. రుణమాఫీని హర్షిస్తూ మహబూబ్నగర్ జిల్లా మూసాపేటలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు సంబరాలు చేశారు. రైతులు, రైతు నాయకులు, రైతు కూలీలు పెద్ద ఎత్తున ట్రాక్టర్లు, ఎడ్ల బళ్ల ర్యాలీ నిర్వహించారు. బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రానికి రైతు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే ఏ విధంగా రైతులు సుభిక్షంగా ఉంటారో దానికి ప్రధాన ఉదాహరణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాకుండా రైతులను అన్ని రకాల కూడా ఆదుకుంటామని సందర్భంగా మాట్లాడడం రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రైతులకు ఏదైతే మాట ఇచ్చినామో 2022 మే 6వ తారీఖు వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారు మా నాయకులు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో జరిగిన మీటింగ్ లో తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఒక పండుగ దినం, శుభదినం. ఖరీఫ్ సీజన్ లో సమృద్ధిగా వర్షాలతోన ప్రాజెక్టులు, డ్యాములు నిండుకుంటూ ఈరోజు రైతులకు ఖరీఫ్ సీజన్ లో వరి నాట్లకు కానీ ఇతర పంటలకు, పెట్టుబడులకు ఈరోజు రుణమాఫీతోన
రైతులు ఎక్కడైతే ప్రైవేటుగా 3 రూపాయల 5 రూపాయల వడ్డీకి తెచ్చుకునే దుస్థితి ఉండే గతంలో గత ప్రభుత్వం రుణమాఫీ ₹1,00,000 చేస్తామని చెప్పి కల్లిబొల్లి మాటలు చెప్పి రైతులను మోసగించి అటువంటి వాళ్ళను సాగనంపి ఈరోజు గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు రైతు బాంధవుడు. తెలంగాణ మొత్తంలో ప్రతి ఒక్క గ్రామంలో రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే చాలా సంతోషం వ్యక్తమవుతుంది. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్నకే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇది ఒకేసారి అప్పుడు ఈ ఘనత వైఎస్ రాజశేఖర్కి ₹1,00,000 రుణమాఫీ చేసిన ఘనత ఈ రోజు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్నకే. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జేఏసీ ఉద్యమకారులు కలిసి పాలాభిషేకం చేశారు. తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కోఆర్డినేటర్ వెంకటేష్ ఇంద్రపల్లి ఆధ్వర్యంలో బషీరాబాద్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకి పాలాభిషేకం చేశారు. తెలంగాణలోని రైతులందరికీ రుణమాఫీ చేస్తున్నందుకు కృతజ్ఞతగా రైతు బాంధవుడు రేవంత్ రెడ్డికి జేఏసీ ఈ కార్యక్రమం నిర్వహించింది. ఇది ప్రజల ప్రభుత్వం, రైతు ప్రభుత్వం అంటూ రేవంత్ రెడ్డికి అడ్వకేట్ జేఏసీ జేజేలు కొట్టింది. రేవంత్ రెడ్డి గారు ఉండడం మన రాష్ట్రానికి ఎంతో గర్వకారణం. ఆయనకు రైతు బాధలు తెలుసు కాబట్టి, రైతు విలువలు తెలుసు కాబట్టి, రైతు దేశానికి వెన్నుముక కాబట్టి, రైతుకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నాడు కాబట్టి, రైతులందరూ సుఖంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న ఆలోచనతోని 2 లక్షల రుణమాఫీ చేస్తా అని దేశంలోనే ఇలాంటి ప్రభుత్వం ఇప్పటి వరకు చరిత్రలో నిలిచిపోతాడు. కాంగ్రెస్ పార్టీ అభయహస్తంలో ఇచ్చినట్టు హామీలలో అనుముల మండలం హాలియాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జెడ్పీ హైస్కూల్ను నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం కోసం వచ్చిన రోగులతో మాట్లాడారు. వైద్య సిబ్బందితో సమీక్షించి సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన సీనియర్ అసిస్టెంట్ సురేందర్ను సస్పెండ్ చేయాలని డిఎంహెచ్ఓను కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రిలోని ల్యాబ్లు, అవుట్ పేషెంట్ పట్టికను తనిఖీ చేశారు. జిల్లా పరిషత్ హైస్కూలులో మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. క్లాస్ రూమ్లోకి వెళ్లి విద్యార్థులకు సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. సడన్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం గ్రాస్ రూట్ లెవెల్లో, అందులో ఇప్పుడు వర్షాకాలం ఉంది కాబట్టి ఇప్పుడు వర్షాకాలంలో మనకు ఎక్కువగా సీజనల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేస్తున్న మన ఆశా వర్కర్ దగ్గర నుంచి పిఎస్సీలో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్ వరకు అందరం కూడా ఒక టీమ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి గాను గ్రామ స్థాయిలో ఏదైనా సబ్ సెంటర్ స్థాయిలో ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి మన యాక్టివిటీస్ ఎట్లాంటి హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా ఫీవర్ సర్వే ఏ విధంగా చేసుకోవాలి, తర్వాత ఒకవేళ ఏదైనా సింగరేణి యాజమాన్యం ఉత్పత్తి వెంట పరుగులు పెడుతూ రక్షణ చర్యలకు పాత్ర పెడుతుందని నాయకులు ఫైర్ అవుతున్నారు. రక్షణతో కూడిన ఉత్పత్తిని ప్రోత్సహించవలసిన సింగరేణి యాజమాన్యం రక్షణ మరిచి ఉత్పత్తి ధ్యేయంగా పనిచేస్తుందని కార్మికులు, కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా కార్మికులపై పనిభారం మోపుతున్నారని మండిపడ్డారు. ఇక కీలక అప్డేట్ వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. Ordinary employee in a wine shop. This is background. And to create a fear psychosis, somebody actually goes to the extent of chopping somebody right on the main road, and that too while everybody is watching at 7:30 or so, and even in the evening, in front of everybody's eyes. Kind of what kind of rule is prevalent here? Literally, and what are the cops doing, and what are the cops saying? None of these things are. These people don't even have the minimum courtesy to at least register proper cases. I mean, this boy who was murdered, and the person who actually murdered is literally feeding a cake piece to MLA's wife. God knows what the occasion is, but this is that kind of intimacy this person shares with the family of the MLA, and this is the photograph of the MLA along with this boy also, and this is the related photographs as well.
just because they wanted to propagate fear, because they are failing on their promises. It's already been 45 days since this regime has come. They have made so many false promises, and because of these false promises, the government is losing faith in public. So they want to divert this topic, create fear psychosis amongst the people. So far, in these 45 days alone, 31 deaths took place, and more than 300 attempt to murders took place. In these 45 days alone, more than 560 and odd properties, private properties were destroyed, vandalized. Shops were burnt, houses were destroyed. Even these plantations like sweet lime and these kind of plantations were destroyed. Almost 560 and odd such incidents took place. More than 490 government premises also, where my name apparently was there on the foundation stones or whatever, even those were also destroyed. And literally this kind of atmosphere is prevalent in more than 1059 various incidents which took place in the state, where people were attacked, people were hit for no reason, just to create fear psychosis. Whatever Chandrababu Naidu is trying to do, it will hit back on him terribly. So you've always talked about how what goes back comes back. Now you've written a letter to Prime Minister Narendra Modi as not only on this file. Even just yesterday, on one side, such incident takes place. On the other side, our MP is not even permitted to tour his own constituency. And while he was doing so, while he was in another MP, who also happens to be in the same Kumar town, which is part of the MP's constituency, he was just talking to them, and the house was geared out, and house stone pelting took place. The Redappa, who was earlier the parliament member, his car was burnt, and Mithun, the sitting Lok Sabha MP Mithun Reddy, all his cars were destroyed. And what kind of fear psychosis are they trying to project here? So we have written a letter to the Honorable Prime Minister as well on this particular issue, sought an appointment with him. We have also sought an appointment with the Home Minister as well as the President. Also, we would be seeking an appointment, but the Prime Minister's appointment has already been sought. And we would definitely go explain all these issues with them. Not only that, we would also stage a dharna there in Delhi. In Delhi, we will take all the MLCs, we will take all the MLAs, we will take all the Lok Sabha and the Rajya Sabha MPs. All of them along with me will be going to Delhi on Tuesday, and on Wednesday we will be staging a dharna there as a symbolic protest, showcasing the atrocities which are taking place in Andhra Pradesh. That also we will be doing. So you're talking about how the state has come to a standstill, a state of unrest. ఇది ఇవాళ జిల్లా డైరీ చూస్తూనే ఉండండి స్వతంత్ర.